ఏదైనా బాలుగారిది ఒక మంచి సాంగ్ మీకు నచ్చింది. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే చూడలేనా నీ జాలినే పంచుకోనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా పూల జోల నేను కానా ఏదైనా ఒకటి సుశీలమ్మ గారిది మీకు నచ్చిన సాంగ్. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి. సూపర్. ఎందుకంటే వాళ్ళిద్దరు జరిగింది, వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. వాళ్ళిద్దరు పాడిన పాటలు కొన్ని వేల పాటలు. సో మళ్ళీ మీరు తొందరలో మంచి పాటలు పాడాలి. ఆ పాటలకి రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేయాలి. సో మీ ఇద్దరు కప్పులు ఇలానే హ్యాపీగా సంతోషంగా కొట్టుకుంటూ ప్రేమించుకుంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇలానే ఉండాలి. ఎందుకంటే ఒక కప్పులు ఎలా ఉండాలో సేమ్ అలానే ఉన్నారండి. ఒకరు తగ్గినప్పుడు ఒకరు పెరగటం, ఒకరు పెరిగినప్పుడు ఒకరు తగ్గటం. సో నేను ఎక్కువ నేను తక్కువ అనేది లేకుండా ఎంటైర్ ఇంటర్వ్యూ అంతా నాకు అర్థమైపోయింది. మీరు కొంచెం వాయిస్ పెంచినప్పుడు మాస్టర్ కొంచెం పెంచినప్పుడు మీరు లేదు సార్, అంటే ఒక మాట నేను ఖచ్చితంగా రఘు గురించి చెప్పాలి. నన్ను చాలా ఏం చెప్పాలి, చాలా బాగా మౌల్డ్ చేశాడు సార్. బికాస్ ఐ డింట్ నో ఎనీథింగ్. ఫస్ట్ బ్రెయిన్ మౌత్ ఫిల్టర్ ఉండదు నాకు. కూర్చోబెట్టి మాట్లాడితే చక్కగా మాట్లాడేస్తాను నేను అన్ని. ఇది కాంట్రవర్సీయా లేకపోతే ఇదా అదా అలాంటివి ఏమి ఉండదు. సో యాజ్ అ పర్సన్ హూ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్, హీ గైడెడ్ మీ వెరీ వెల్. హీ గైడెడ్ మీ త్రూ మై జర్నీ అండ్ ఐఎమ్ ఏ బెటర్ పర్సన్ విత్ హిమ్. అండ్ తను నన్ను ఒక పర్సన్గా కూడా, ఒక నార్మల్గా, ఒక ఇండివిజువల్గా కూడా చాలా బాగా గైడ్ చేస్తాడు తను. అలా ఉండకూడదు పొట్టి, ఇలా ఉంటే బాగుంటుంది, చూసుకో ఒకసారి, ఎందుకు అట్లా అని, లేకపోతే నువ్వు అక్కడ అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది, లేకపోతే చాలా ఆనందంగా ఉందా నీకు అని ఎంకరేజ్ చేయడము, లేకపోతే నేను ఎప్పుడైనా సాడ్గా ఉన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక ఆఫ్ కోర్స్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అవి చాలా వస్తాయి ఆడపిల్లలకి, వాళ్ళకి. ఆ టైంలో కూడా చాలా ఎంకరేజ్ చేసి, అరే ఇట్లా కాదురా నువ్వు